పార్టీ కందుకూరు నియోజకవర్గం. తమిళనాడులో విజయ్ గారు గెలిచిన దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం వరకు ఓకదంపుడు ట్రోల్స్ చేశారు కదా వైసీపీ వాళ్ళు. జగన్ గారు ఫోటో పెట్టుకున్నందుకే విజయ్ గారు గెలిచారు, లేదంటే గెలిచి ఉండేవాళ్ళు కాదు అనేసి జగన్ గారు కాకి ప్యాంటు కాకి షర్ట్ వేసేవాడు, అందుకే ఆయన కూడా కాకి ప్యాంటు కాకి షర్ట్ వేసాడు రోజా గారు అనడం. వచ్చే ఎలక్షన్కి 29 ఎలక్షన్స్లో మన విజయ్ గారు అండర్వేర్స్ ఏమి వేసుకుంటారో ఆయనకి చెప్పండి, ముందుగా తీసి పెట్టండి సార్, మీరు ఆ అండర్వేర్స్ అన్నీ మేము వైసీపీ నాయకులు అందరం వేసుకుంటాము, అప్పుడు మేము గెలుస్తాం ఇక్కడ అని చెప్పండి, బాగుంటుంది. ఇకపోతే విజయ్ గారి ప్రమాణ స్వీకారానికి జగన్ గారిని ఎందుకు పిలవలేదు? జగన్ గారు విజయ్ గారికి ట్వీట్ చేస్తే విజయ్ గారు రిప్లై ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే వైసీపీ పార్టీ గురించి, జగన్ గారి గురించి విజయ్ గారికి ముందే తెలుసు. ఏమని? వీళ్ళది కంపునోర్లు, వీళ్ళ మాటలు బాగుండవు, వీళ్ళ ప్రవర్తన బాగుండదు, వీళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది మనకి. ఒకసారి అధికారంలో ఉండి 5 ఏళ్ళు పరిపాలించి కూడా కనీసం 50% అంటే సీట్లు కూడా తెచ్చుకోకుండా 11కు పడిపోయారు. అంటే వీళ్ళు ఎంత ఎదవలు అనేది ఆయనకి తెలుసు. కాబట్టి గతంలో మ్యారేజ్లో విజయ్ గారికి ఎవరి కోసం బొకే తెచ్చిపెట్టుకుంటే నాది అని చెప్పి చేతులు చాపి విజయ్ గారు ఇవ్వకుండా పక్కన వాళ్ళకి ఇచ్చారు. అందరూ చూశారు కదా, దేశం మొత్తం చూసింది అది. వీళ్ళు ఎవరిదైనా కానీ మనకు వృద్ధేస్తారు, అందుకని వీళ్ళతో దూరంగా ఉండటం మంచిదని విజయ్ గారు దూరంగా ఉన్నారు. అదే జరిగింది ఆడ.